నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నటి హేమ గురించి ఇవాళ మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వటం, ఆ ఛార్జ్ షీట్లో క్లియర్గా ఏ డ్రగ్ తీసుకుంది అనేది కూడా మెన్షన్ చేయటం, ఎండిఎంఏ తీసుకున్నారని పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారు. తన పేరు కూడా 88 మందితో సహా నటి హేమను కూడా ఫైల్ చేయటం. మరి ఇంటర్వ్యూస్ చూసాము, నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటం చూసాము. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ కంప్లీట్ సినారియోని? ఆడేం చిన్నపిల్ల కాదు, నాతో ఎవరో చేయించారు, బలవంతంగా నా నోట్లో డ్రగ్స్ వేశారు అని చెప్పడానికి లేదు. ఆమె ఇష్టపూర్వకంగానే తీసుకుని ఉండాలి, ఇష్టపూర్వకంగానే ఆ పార్టీకి వెళ్ళి ఉండాలి. అసలు అప్పట్లో వచ్చిన వార్త ఏంటి అంటే, ఆ పార్టీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళల్లోనే ఈవిడ ఉంది అనేది ఒక వార్త. ఈ వాసు ఎవరైతే ఉన్నారో తన క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్తుంది, తమ్ముడు అని. వీళ్ళింట్లో కొత్త ఆవకాయ పెట్టే రోజు కూడా వీళ్ళింట్లోనే ఉంటాడు అతనికి ఆవకాయ ముద్దలు కూడా పెట్టింది. అలాగే అతని బర్త్డేలు ఇంట్లో చేస్తుంది. పోనీ ఆ వాసు ఏమైనా సరైన వాడా అంటే, అతనికి ఏమన్నా ఒక క్లీన్ చిట్ ఉందా అంటే అది లేదు. అందుకని ఏంటంటే, ఒక జాతి పక్షులు ఒకే చెట్టు మీదకు వాళ్తాయి అన్నట్లు, ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుంది అన్నట్లు ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు. అతను పైగా డ్రగ్స్ బిజినెస్లోనో దేనిలోనో ఉన్నాడు అనేది వార్త. ఆ వాసు అన్నతను అతనికి క్రికెట్ బెట్టింగ్లు ఇలాంటి వ్యాపారాలతోటి హవాలా బిజినెస్లోనూ ఉన్నాడనేది అతని మీద అభియోగాలు ఉన్నాయి. అవి కేసులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు వచ్చిన వార్తలుగా చెప్తున్నాను. అయితే అతని బర్త్డే, పైగా అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చాలామంది వైసీపీ నాయకుల వెహికల్స్ కనిపించినాయి అక్కడ. కాకాని గోవర్ధన్ రెడ్డి కారు కూడా ఉంది అక్కడ. అయితే ఆయన ఏమన్నాడు, చిచ్చి నేను అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు, ఆ కారు నాదే కానీ ఎవరో తీసుకెళ్ళారు అని చెప్పాడు. అయితే ఆ కారులో ఆయన పాస్పోర్ట్లు అవన్నీ కూడా ఉన్నట్లుగా మనం చూసాం. సరే, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా అలాంటి పార్టీలకు వెళ్ళగలిగే స్నేహితులు ఆయనకు ఉన్నారు కాబట్టి ఈయన కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇది ఒక రాజకీయ రంగు పులుముకున్న విషయం ఈ రేవు పార్టీ. అసలు వీళ్ళు పార్టీ చేసుకోవటానికి వీళ్ళకి పుట్టినరోజులు గుర్తొస్తాయి. ఒక్కొక్కరు వాళ్ళ అదృష్టానికి డబ్బులు ఎక్కువయ్యి సంవత్సరంలో 2 సార్లు కూడా బర్త్డేలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక సందర్భం కావాలి. ఆ సందర్భం అది పుట్టినరోజా చచ్చిన రోజా ఏదో ఒకటి వేరే విషయం కావాలి, దానికోసం చేసుకోవటం. దానికి వీళ్ళకి వ్యాపారాల్లో సహకరించే ఉద్యోగస్తుల్ని, అలాగే వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళ భాగస్వాములు కావచ్చు, లేదు కొత్తగా వ్యాపారంలోకి దించాలనుకునే వాళ్ళని, అంటే చూడండి మేము ఎంత లావిష్గా బతుకుతున్నాము అని వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ఈ పార్టీలు ఉపయోగపడతాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. మాయ మాటలు చెప్పి ఆ బిజినెస్ ఈ బిజినెస్, మాకు ఆ బిజినెస్లు ఉన్నాయి ఈ బిజినెస్లు ఉన్నాయి అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఖరీదైన ఇంట్లో, అద్దిల్లు అయినా సరే ఖరీదైన ఇంట్లో ఉండటం, పెద్ద కారు కొనుక్కోవటం, మంచి బట్టలు వేసుకోవటం, వాళ్ళ ఇళ్ళల్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగితే వాటిని భారీ ఎత్తున ఫంక్షన్స్ చేయటం. అంటే చూసేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఫంక్షన్కి ఎంత ఖర్చు పెట్టారంటే వాళ్ళ దగ్గర ఇంకెన్ని డబ్బులు ఉన్నాయో. ఈ మామూలు వాళ్ళు అలా ఖర్చు పెట్టరు కదా, ఓ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటారు పాపం. వీళ్ళకేమనిపిస్తుంది, వాళ్ళు అంత ఖర్చు పెడతంటే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అనుకుంటారు. అనుకొని వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 5 డే వాడు బోర్డు తిప్పేసి ఎటో వెళ్ళిపోతాడు, వీళ్ళు కుయ్యోముర్రు అంటారు. ఇట్లాంటి వాళ్ళు, ఇలాంటి బేవర్స్ గాళ్ళను కూడా పిలుస్తారు వీళ్ళు ఇలాంటి పార్టీలకి. బేవర్స్లనే అంట, ఎందుకంటే జనం డబ్బు మీద బతికేవాడు ఎవడైనా బేవార్సే.
మాయ చేసి మోసం చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు. దాని ఎంట్రీ ఫీజే 2 లక్షలు అన్నారు ఎవరు. రేవ్ పార్టీ ఎంట్రన్స్. అసలు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు అదనం. వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నా, మందు తాగినా, తిండి తిన్నా అవి అదనం. అంటే ఒక్క 5-6 గంటల పార్టీ కోసం, లేదు అనుకుంటే అది సన్సెట్ సన్ రైజ్ పార్టీ కదా అది. అంటే 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు, అంటే జస్ట్ 12 గంటల సేపు వినోదానికి మీరు ఇచ్చే డబ్బులు ఇంత. ఎవరు ఖర్చు పెట్టగలరండి అనే డబ్బులు? ఒక 2 లక్షలు ఉంటే మామూలుగా ఒక 10 పేద కుటుంబాలు నెలంతా గడిపేస్తాయి. అలాంటిది వీళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టి ఎంట్రీ ఫీజు పెట్టి పార్టీలకు వెళ్తున్నారంటే వీళ్ళకి ఎంత ఖరీదైన కార్లు ఉంటాయి, ఖరీదైన ఇళ్ళు ఉంటాయి. మరి ఈయన ఈ విధంగా పార్టీకి వెళ్తే వాళ్ళ ఆవిడ ఇంకొక క్లబ్కి వెళ్ళదని గ్యారంటీ ఏంటి? వాళ్ళ పిల్లలు ఇంకేమి చేయరని గ్యారంటీ ఏంటి? అంటే వెరసి ఇదంతా ఒక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో ఆకర్షించే వాళ్ళు కొంతమంది, ఆకర్షణకి గురయ్యి బలయ్యే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇలాంటి పార్టీలు అరేంజ్ చేయటంలో హేమది అందివేసిన చెయ్యి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఆవిడ కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పినట్లు గుర్తు. నేను కేవలం నటిస్తేనే నేను ఇలా ఉన్నానా, నాకు ఇన్ని డబ్బులు, నటనలో ఇన్ని డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నారా? నేను చాలా పనులు చేయగలను, నేను చాలా పనులు చేస్తాను. ఆ చాలా పనులు ఏంటి అంటే ఇవి. సరే, ఇదంతా చేశారు. ఆ రోజు ఆ నిమిషం ఆవిడ ఫేస్ సేవింగ్ కోసం నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను అసలు అక్కడ లేను అని చెప్పింది. సరే, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, మరి నువ్వు అక్కడ లేకపోతే నీ మీద ఎట్లా కంప్లైంట్ పెట్టారు అన్నప్పుడు, నేను అక్కడ ఉన్నా కానీ డ్రగ్స్ తీసుకోలేదు, నేను సాటర్డే మాత్రమే ఉన్నాను, సండే లేదు. అది సన్సెట్ టు సన్ రైజ్ అయినప్పుడు 2 రోజులు ఎట్లా ఉంటాయి? ఉండవు కదా. ఓకే. మరి అంటే ఆమె తను నేను కరెక్టే అని చెప్పుకోవటానికి మా అసోసియేషన్ కార్డు తెచ్చుకోవటం కోసం ఆమె పడరాని పాటలు పడింది. అప్పుడుమో నేను అక్కడ లేను అని చెప్పటం కోసం పడరాని పాటలు పడింది. అవన్నీ అయిపోయిన తర్వాత తన మీద ఛార్జ్షీట్ అయ్యింది, కంప్లైంట్ అయ్యింది. వాళ్ళు తనని పిలిచారు విచారణకి, రామ్మ హేమ అని పిలిచారు. వెళ్ళలేదు. వెళ్ళనందుకు కాను అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారు, రిమాండ్లో కూడా పెట్టారు. మరి ఇంత జరిగి మీదే కదా మేడం బెయిల్ మీద బయటకు వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చింది. మరి బయటకు వచ్చిన మనిషి ఈమె అసలు ఆ పార్టీకి వెళ్ళకపోతేను, డ్రగ్స్ తీసుకోకపోతేను, ఈమె హెయిర్లోను బ్లడ్లోను డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి అనేమో వాళ్ళు ఛార్జ్షీట్లో పెడతారు. ఈమెమో అలాంటిది ఏమీ లేదు అని చెప్పి ఇంకొక రిపోర్ట్ ఏదో తీసుకొచ్చి చూపించింది. ఇంకొక 3 నెలల తర్వాత ఇంకొక రిపోర్టు చూపించింది, కావాలంటే చూసుకోండి అని. ఇది ఎక్కడ చేయించుకున్నావో మాకు తెలుసా? ఎవరి బ్లడ్ ఇచ్చి చేయించుకున్నావో మాకు తెలుసా? కానీ తను ఏంటి అంటే, కింద పడ్డా నాదే పై చెయ్యి, కొంచెం నోరు కలదు కదా, అందుకని చెప్పి జనాలను నమ్మించాలని చాలా చాలా ప్రయత్నం చేసింది. ఆవిడే ఒక ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చి అదొక కమర్షియల్ ఇంటర్వ్యూ లాగా చేయించుకున్నట్లు క్లారిటీగా అక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఆమె తపనంతా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేసుకోవాలి అని చెప్పి ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చేయించుకున్నప్పుడు ఎట్లా అయితే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో, మా ప్రోడక్ట్ కొనండి, ఇది చాలా బాగుంటుంది, అలా తను చెప్పినట్టు చేసుకున్నట్లుంది. కానీ ఆ ఇంటర్వ్యూలో అదేదో మర్యాదపూర్వకంగా ఒలింపిక్స్లో మెడల్ తీసుకొచ్చుకున్న వాళ్ళని పిలిచి మర్యాద చేసి కూర్చోబెట్టి ఆహా ఓహో అని చేసిన ఇంటర్వ్యూ లాగా లేదు. పైగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతుంటే ఈమె ప్రశ్నకి ప్రశ్నే ఆన్సర్ సమాధానంగా చెప్తుంది తప్పితే ప్రశ్నకి సమాధానం చెప్పట్లే. ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు, ప్రశ్నకి సమాధానమే కరెక్ట్. అయితే ఆ ప్రయత్నం అంతా ఏంటి అంటే, ఆ తాపత్రయం అంతా ఏంటి అంటే, ఎట్లయినా సరే నేను నమ్మించాలి,
ఆ ఆ వీడియో చాలామంది చూస్తారు. చూసిన ప్రతి వాళ్ళు కనీసం ఒక డైలమాలో పడ్డా చాలు, నిర్ధారణకి రాకుండా. నన్ను మంచి అనుకుంటారా, చెడు అనుకుంటారా అనేది వేరే విషయం. కానీ ఒక డైలమా క్రియేట్ చేయాలి. ఇది మార్కెటింగ్లో ఉంటుంది. ఈ సూత్రం ఏంటంటే, నువ్వు కన్విన్స్ అన్నా చెయ్యి, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ అన్నా చెయ్యి. ఎంబీఏలో నేర్పిస్తారు ఇది. కానీ ఆమె చాలా తక్కువ చదువుకుంది, కానీ జీవితాన్ని ఎక్కువ చదివింది ఆవిడ. మరి ఇండస్ట్రీని మామూలుగా ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు, దాదాపు 35 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ, లేదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ. కానీ నాకు అన్నిటికన్నా బాధ అనిపించింది ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తుంటే ఆ ఇంటర్వ్యూ తప్పని తెలుసు నాకు. ఎందుకంటే పోలీసులు అసలు అలా చేస్తే గనక భూమి ఆకాశం ఏకం చేసేది కాదు హేమ. అసలు రిమాండ్కి వెళ్ళేదా? బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి అలాంటిది చాలా ఏడుస్తూ, చాలా ఆవేశంగా, చాలా బాధపడుతూ, రకరకాల హావభావాలతోటి ప్రజలను నమ్మించాలని చూసింది. అక్కడ నాకు చాలు. తప్పులు పొరపాట్లు చేయని మనుషులు ఎవ్వరూ ఉండరు. అందరూ డ్రగ్స్ తీసుకుంటారని కాదు, అందరూ ఒకే విధమైన తప్పులు చేస్తారని కాదు. ప్రతి మనిషి ఎప్పుడో ఒక తప్పటడుగు జీవితంలో పడుతుంది. చేసిన పని ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. పొరపాటు చేస్తాం, మోసపోతాం, మోసం చేస్తాం, అన్నీ జరుగుతాయి. కానీ నీకు కావాల్సింది ఏంటంటే ఒక క్లారిటీ. ఒక పాయింట్ దగ్గర నువ్వు ఎన్ని రోజులు ఎంతమందిని మభ్య పెడతావు? అక్కడ చేసిన ప్రయత్నం అంతా, ఆ ఇంటర్వ్యూలో చేసిన ప్రయత్నం అంతా ఏంటి అంటే, నన్ను పనిగట్టుకుని ఎవరో చేశారు, నేను నిరపరాధిని అంటే. ఇప్పుడు దాకా ఈవిడ గురించి అనుకున్న వాళ్ళందరూ అంతర్మదనంలో పడాలన్నమాట. అయ్యో మనం పొరపాటుగా హేమని అనుకున్నామే, అయ్యో అనుకొని ఉండాల్సిందే, అసలు ఇట్లా ఎందుకు అనుకున్నాం అబ్బా ఇలా. పైగా నేను ఎప్పుడూ కూడా ఒకదాని గురించి నేను బాధపడ్డాను. అది ఏంటి అంటే, మా అమ్మ హెడ్ డౌన్ చేయటాన్ని నేను ఏ రోజు చూడలేదు. మా అమ్మ హెడ్ డౌన్ అయింది. మా అమ్మ ముందు నేను హెడ్ డౌన్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఈ విషయానికి నేను హెడ్ డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే నా కోసం మా అమ్మ తలదించుకోవటం అనేది నేను తట్టుకోలేను, అది కూడా జరిగిపోయింది అని దానికి నేను బాధపడుతున్నా అని. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకేదో చాలా చిత్రంగా ఇలాగే, అంటే కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేసేటట్లుగా మాట్లాడడం. పైగా అసలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ ఏంటి పని? నా గురించి ఎందుకు మాట్లాడతారు వీళ్ళంతా అంటే, రేపు ఒకవేళ మా అమ్మ అసలే పేషెంటు, ఒక్కవేళ మా అమ్మ చనిపోతే మా అమ్మ చావును కూడా వీళ్ళు చూపించి హేమ తల్లి అని చూపించి, అప్పుడు కూడా వీళ్ళు వ్యూవర్షిప్ కోసం, టీఆర్పీల కోసం చేస్తారా అనేది నాకు చాలా బాధగా ఉంది. అసలు వీళ్ళెవరు నేనేం చేశాను అని అడగటానికి? సరే మేము ఎవ్వరు అడగం, యూట్యూబ్ వాళ్ళు ఎవ్వరు అడగరు, పోలీసులు అయితే అడుగుతారుగా, కోర్టుకైతే వెళ్ళాల్సిందేగా, శిక్ష ఇస్తే జైలుకి వెళ్ళాల్సింది నువ్వేగా. మాకేంటి బాధ? డ్రగ్స్ తీసుకుంది నీవు, పార్టీకి వెళ్ళింది నీవు, పోలీసులు నోటీసులు ఇచ్చింది నీకు, విచారణకి వెళ్ళింది నువ్వు, రిమాండ్కి వెళ్ళింది నువ్వు, బెయిల్ తెచ్చుకుంది నువ్వు. మళ్ళీ అసలు హేమ డ్రగ్సే తీసుకోదు అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది నువ్వు. ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా మా అసోసియేషన్ వాళ్ళు నీ కార్డు క్యాన్సిల్ చేయటం, మళ్ళీ ఒక ఏదో అంటారు కదా కంటి తుడుపు చర్యలాగా, మరి హేమ నోటికి భయపడో లేకపోతే సినిమా పెద్దల నోటికి ఇన్ఫ్లుయెన్సో తెలియదు, కానీ ఈమె కార్డు ఈమెకి ఇచ్చారు. అది కాస్త 3 నాళ్ళు ముచ్చటైంది. ఇచ్చిన 4 రోజులకే మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ సంగతి ఏంటి చెప్పండి? అంటే ఒక వ్యవస్థ తప్ప, హేమ తప్ప? ఇక్కడ తేలాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు వ్యవస్థల మీద గౌరవం బాగూడదు. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు? హేమ మీద కావాలని ఈ వ్యవస్థలు పగబట్టిది కట్టగట్టుకుని అందరూ కలిసి ఆమె మీద అభియోగాలు మోపారు అనుకుంటారా లేదా? ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈమె ఒక రిపోర్ట్ చూపించింది కదా, అసలు ఈ పిలిపిత్రేషాలు వేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఏ గోళ ఉండేది కాదు.
వెంటనే వీడియో చేయటం, వీడియో తర్వాత చేయటం. బిర్యానీ వీడియోలు చేయటం. అవన్నీ ఆ రోజు ఒక దిమ్మరపాటులోనో ఒక కలవరపాటులోనో చేసింది అనుకుందాం. ఓకే. అసలు మొన్న ఇంటర్వ్యూ దేనికి, దానిలో రిపోర్ట్లు చూపించడం దేనికి అంటే నేను బాగానే ఉన్నాను, చాలా బాగున్నాను, లోపల చాలా స్ట్రెస్ ఉంది, కానీ పైకి మట్టుకు నేను బాగున్నాను అని ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశం, ఆ తాపత్రయం బాగా కనిపించింది. నేను ఎంత అలా చెప్తే నన్ను నిర్దోషినని నమ్ముతారు అని. కానీ మిషన్ అబద్ధం చెప్పదుగా, పోలీసులు చూస్తా ఊరుకోరుగా. ఎంత కేసు పెట్టిన తర్వాత 1048 పేజీలు ఛార్జ్షీట్ తయారైన తర్వాత 88 మంది వ్యక్తుల గురించి రాసిన తర్వాత 87 మంది కరెక్ట్ చేశారు, నేను ఒక్కదాన్నే చేయలేదు అంటే ఒట్టుకు ఎవ్వరు నమ్మరు కదా. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఒక కోపంలోనూ ఇలా ప్రపంచానికి తెలిసిన మనిషి ఇలా చేయడం తప్పని ఒక బాధలో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. కానీ ఇది ఒక రకంగా ఒక లెసన్ లాగా తీసుకోవాలి ఎవరైనా, ఇది ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవాలి. అసలు ఎందుకు మనం వాటి జోలికి వెళ్తున్నాం, మన జీవితంలో ఏమి వెళుతుంటే మనము డ్రగ్స్ జోలికి వెళ్తున్నాం, మనం ఇంకేమి ఆనందాలు చవి చూడాలనుకుని వెళ్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ డ్రగ్స్ జోలికి, ఆ ఊబిలోకి వెళ్ళాలి అనుకున్నాం. ఈరోజు ఒక సిగరెట్టు, ఒక మద్యపానము, ఒక గంజాయి, ఒక డ్రగ్స్, అలాగే హుక్క, ఇవన్నీ మనుషులు వాటికి దగ్గరికి వెళ్తున్నారు. అవి వీళ్ళ దగ్గరికి రావట్లా, వీళ్ళే వాటి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక స్పష్టత లేకుండా, అలాగే సంతోషం ఇంకెక్కడో ఉంటుందని ఎండమావులు వెంట పరిగెట్టి ఇలా బలైపోతున్నారు. నేను వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు హేమంటారా, తను ఒక సినిమా యాక్టరు, తను ఒక సెలబ్రిటీ కాబట్టే మాట్లాడుకుంటున్నారు అని కూడా చాలా బాధపడిపోయింది ఆవిడ. మరి సెలబ్రిటీ హోదా అనేది అంత ఈజీగాను రాదు, దాన్ని మోయటము భరించటము కూడా అంత ఈజీ కాదు, తెచ్చుకున్నంత ఈజీ కాదు దాన్ని మోయడం. దానికే చాలా ఓపిక కావాలి. అందుకని ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వాళ్ళు కానీ, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, సీరియల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా, మీరేదో మీ పొట్టకూటి కోసమో, మీ ప్రొఫెషన్ కోసమో, లేదంటే కళామ తల్లి సేవ కోసమో వచ్చిన వాళ్ళు కొంచెం మీ జీవితాన్ని మీ చేతిలో పెట్టుకోండి. అదుపులో పెట్టుకుంటే మనం ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం. రైట్. థ్యాంక్ యూ.